సూక్ష్మ బుద్ధి చందమామ కథ. ఒక ఊళ్ళో జమీందారు వద్ద ఎల్లమ్మ అనే ఆవిడ పరిచారికగా ఉండేది. చనిపోయిన ఆమె భర్త కూడా ఆ జమీందారు గారి వద్ద పనిచేసిన వాడే. ఎల్లమ్మకు సింగన్న అనే ఒక కొడుకు ఉండేవాడు. వాడు తెలివిగలవాడే కానీ ఉట్టి సోమరి. సింగన్న భవిష్యత్తు గురించి ఎల్లమ్మకు విచారం పట్టుకున్నది. ఆమె వాడితో, నీకే పని రాదు, ఏ పని నేర్చుకోవు, ఇలా ఉంటే ముందు ముందు నీ గతి ఏం కాను, ఏదైనా పనిలో ప్రవేశించరా అన్నది. తల్లి చెప్పినది నిజమేనని తోచి, సింగన్న నా తండ్రి జమీందారు గారి దగ్గర పనిచేశాడు, నాకు కూడా అక్కడే పనిప్పించు అన్నాడు. ఎల్లమ్మ సంతోషించి వెళ్ళి జమీందారుతో ఆ మాట చెప్పింది. జమీందారు సింగన్నను పనిలో పెట్టుకోవటానికి ఒప్పుకుంటూ, వాడికి ఏ పని రాదంటున్నావు, అయినా నిన్ను గురించి నీ భర్త గురించి వాడికి ఏదో పనిస్తాను, వాడిని తీసుకురా అన్నాడు. మర్నాడు ఎల్లమ్మ సింగన్నను జమీందారు దగ్గరకు తీసుకుపోయింది. జమీందారు వాడితో, నువ్వు ప్రస్తుతం మా గేదెను కాస్తూ ఉండు, జాగ్రత్త సుమా, గేదె ఖరీదు 500, ఒక గేదె తప్పిపోయిందంటే 500 వసూలు చేస్తాను అన్నాడు. గేదె ఖరీదు అంత ఉండదు కానీ అలా అంటేనే కానీ తన కొడుకు పని మీద శ్రద్ధ ఉండదని జమీందారు ఆ మాట అన్నట్లు అర్థం చేసుకున్నది ఎల్లమ్మ. తర్వాత సింగన్న కొన్ని రోజుల పాటు జమీందారు గారి గేదెలు మేపుతూ వచ్చాడు. కానీ వాడికి ఆ పని ఏమాత్రమూ నచ్చలేదు. వాడికి కొంత చదువు లెక్కలు వచ్చును. అందుచేత జమీందారు గారు వాడికి ఇంతకన్నా కాస్త మంచి పని ఇవ్వచ్చు, కానీ తాను ఇంతకన్నా తెలివైన పని చేయగలడని జమీందారు గారికి ఎలాగైనా తెలియపరచాలి. అందుకు వాడొక ఆలోచన చేశాడు. ఒకనాడు సింగన్న జమీందారు గారి గేదెలను కాసే పని మరొక కుర్రవాడికి అప్పగించి, ఆ పని చూసినందుకు వాడికి కొంచెం పప్పు బెల్లము పెట్టి ఒక గేదెను మాత్రం తోలుకుని పక్క గ్రామానికి వెళ్ళాడు. తన వీపు మీద ₹1 గేదె కొనదలిచిన వారు సాయంత్రం మైదానానికి రావచ్చు అని శుద్ధ ముక్కతో రాసి గేదెతో సహా మైదానం చేరాడు. ₹1తోనే గేదెను కొందామన్న ఆశతో మైదానం మీద దాదాపు 2000 మంది చేరారు. సింగన్న వాళ్లతో, మీరంతా గేదెను కొందామని వచ్చారు, కానీ ఒక్క గేదెను ఇంతమందికి అమ్మాలంటే చీటీ వేసి ఎవరి పేరు వస్తే వారికి గేదెను అమ్ముతాను. చీటీ కట్టదలిచిన వారు నాకు రూపాయి చొప్పున ఇవ్వండి అన్నాడు. అందరూ సింగన్నకు తాము తెచ్చిన రూపాయలు ఇచ్చారు. సింగన్న అందరి పేర్లు చీటీల మీద రాసుకుని వారిలోనే ఒకరి చేత చీటీ తీయించి ఆ పేరు వచ్చిన వాడికి గేదెను ఇచ్చేసి ₹2000 పట్టుకుని యజమాని వద్దకు వెళ్ళి, మీ గేదె పోయింది, ఇదిగో డబ్బు అని తాను సంపాదించిన డబ్బంతా యజమాని ముందు పెట్టి జరిగిన సంగతంతా చెప్పాడు. జమీందారు ఆశ్చర్యపడి, నీకు బుద్ధి ఉందిరా, నువ్విక గేదెలను కాయకు అని సింగన్నకు కొంత డబ్బు బహుమానంగా ఇచ్చి వాణ్ణి తన లెక్కలు చూడటానికి పెట్టుకున్నాడు. తన కొడుకు తెలివితేటలు అక్కరకు వచ్చినందుకు ఎల్లమ్మ కూడా సంతోషించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.